कंटोनमेंट बोर्ड की आज नॉर्मल बोर्ड मीटिंग हुई, जिसमें मल्काजगिरी पार्लियामेंट्री एमपी ईटेल राजेंद्र, कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश, नॉमिनेटेड मेंबर पानुका नर्मदा ब्रिगेडियर नंजू देशवार साहब और सीईओ मधुकर नाइक साहब ने हिस्सा लिया। इस बोर्ड मीटिंग में कंस्ट्रक्शन, वाटर वर्क्स और बिल्डिंग बायलॉज के बारे में बातचीत हुई, जिसके बाद एमएलए श्री गणेश ने मीडिया से बात करते हुए बताया कि पानी, रोड्स, सीवरेज और इलेक्ट्रिसिटी की जिम्मेदारी कंटोनमेंट बोर्ड की है। इस तरह बोरवेल के इलेक्ट्रिसिटी की बिल्स की जिम्मेदारी ना लेना ये गलत बात है। नॉमिनेटेड मेंबर को 5 साल से यहाँ रखना डेमोक्रेसी के खिलाफ है। सेंट्रल के सर्विस चार्जेस के ताल्लुक से कंटोनमेंट बोर्ड के सीईओ और एमपी को लाना पता ही नहीं है। अगर वो फंड्स मिले तो कंटोनमेंट बोर्ड के डेवलपमेंट्स में बहुत मदद होगी, लेकिन कंटोनमेंट बोर्ड बीजेपी पार्टी का अड्डा बन चुका है, एमएलए श्री गणेश ने कहा। कांग्रेस पार्टी की सीनियर महिला लीडर सरिता की जानिब से कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 7, गंडरॉक टीचर्स कॉलोनी सर्कल और लाल बाजार के बस स्टैंड के पास वाटर कैंप लगाया गया, जिसका इनॉग्रेशन कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने किया और वहां आए सभी का शुक्रिया अदा करते हुए कहा कि पानी पिलाना एक अच्छा काम है और हमारे लीडर्स आवाम की खिदमत कर रहे हैं। इस वाटर कैंप इनॉग्रेशन में इनके साथ टीचर्स कॉलोनी के प्रेसिडेंट भिक्षापति, सबिता, राम मोहन, बद्रीनाथ यादव, सदानंद, महिला लीडर वैष्णवी, सैमसन राजू, संतोष यादव, रेमंड, नरेश और सत्यनारायण भी साथ मौजूद थे। आइए देखते हैं हम इसकी तफसीलात। టీచర్స్ కాలనీలో చలివేంద్రం కార్యక్రమం మొదలవడం స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ చేయడానికి సహకరించిన దీనికి మొత్తం ఫైనాన్స్ అంతా చూసుకుంటున్న సరితమ్మ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ ఈ సెంటర్లో గతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా పెడుతున్నా. అంటే ఇక్కడ వాటర్ ఎవరికైతే అవసరం ఉందో త్రాగునీరు వారికి హెల్ప్ చేయగలుగుతున్నామంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఏ విధంగా అయితే టీచర్స్ కాలనీ డెవలప్మెంట్కి, టీచర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు ముందుండి నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ భిక్షపతి రెడ్డి సార్కి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకందరికీ, మిగతా పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు కంటోన్మెంట్ వ్యాప్తంగా అన్ని చోట్ల అవసరం ఉన్న దగ్గర ప్రజలకు ఇక్కడ నీళ్లు కావాలి, అది కూడా నాణ్యత గల నీళ్లు, అది కూడా చల్లని నీళ్లు కల్పించాలని ఉద్దేశంతో ఈ మినరల్ వాటర్ తోటి కూడింది కూల్ క్యాన్స్ తోటి ఏర్పాటు చేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రజలకు నీళ్ళు అందిస్తున్నాం. ఈ సేవలు ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకొస్తాం. ఇక ముందు కూడా ఈ వాటర్ క్యాంపులు కంపల్సరీ ఎండాకాలంలో మొత్తం 4 మూలల కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీకి పెడతామని తెలుపుతూ, ఈరోజు చాలా చాలా సంతోషం. ఒక మనిషిని చూసి మారుతాడు అనడానికి చాలామంది చెప్తుంటారు. అదే మాదిరిగా ఈరోజు కంటోన్మెంట్లో ఉన్న ఇలా గర్వంగా చెప్తున్నా, నేను కాంగ్రెస్ నాయకుడిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేని, నాతోటున్న మా కాంగ్రెస్ నాయకులందరూ ఒక్కొక్క అడుగు ముందుకేసి వారి వార్డులో ఈ యొక్క వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అవసరానికి దగ్గరలోనే నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ క్యాంపులన్నీ పెట్టి మానవతానికి ప్రతిరూపంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు అర్థం చేసుకోండి, అన్ని మతాల కన్నా గొప్ప మతం మానవత్వం. మనుషులే దేవుళ్ళు. అలాంటి మనుషులు ఎండలలో చాలా గరీబోలు నీళ్ళు కొనుక్కోక, నీళ్ళు దొరకక, నీళ్ళు ఎక్కడ తాగితే నాణ్యత లేక ఇబ్బందులు పడతారు. అలాంటి వాళ్ళకి అందరూ వీళ్ళు ఎలాంటి పొజిషన్లో లేకుంటే, పొజిషన్లో లేనప్పుడే వీళ్ళు ఇలాంటి సేవలు చేస్తారు. కాబట్టి వీరు కూడా మీరు రానున్న రోజుల్లో ఇలాంటిది మంచి చేయాలంటే మీకు ఎప్పుడు అవకాశం వస్తే వీళ్ళని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు ఇప్పుడు కంటోన్మెంట్ వ్యాప్తంగా మంచి బోర్డు మెంబర్స్ వస్తే ప్రజలకు మేలవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఉట్టి నినాదాలతోటి పబ్బం గడుపుకోవాలని, లేనిపోని బ్లాక్మెయిల్, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు దన్నుకున్న వాళ్ళని తోటి మీరు జాగ్రత్తగా ఉండి, రూపాయి జోబులోకి వెళ్ళి తీసి బయటికి వచ్చి ప్రజలకు సాయం చేస్తున్న వాళ్ళని మీరు గుర్తించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంత డబ్బులున్నా మళ్ళీ డబ్బులను పెంచుకొని కోరికలను ఏమైతుందో నెరవేర్చుకొని ఇంకా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటిది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ వాళ్ళ కోరికలు, వాళ్ళ అవసరాలు పక్కకు పెట్టి
ప్రజలకు మేలు చేయాలని వాళ్ళ సొంత నిధులతోటి చిన్న చిన్న సేవలే సొంతంగా చేసుకోగలుగుతాం. పెద్ద సేవలలో అధికారం ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ వారిని ఆశీర్వదించి ఇక్కడ ఎవరైతే అవసరం ఉందో వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।